నమస్తే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా నిన్న భారత సైన్యం అంతా కూడా ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ సరిహద్దుల్లో తలదాక్కుంటున్నటువంటి ఉగ్రవాదులని ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు హఫీజ్ సయ్యద్ పేరు ప్రముఖంగా వినపడతా ఉన్నది. హఫీజ్ సయ్యద్ బతికే ఉన్నాడా లేకపోయినట్టయితే ఆయన తలదాచుకుంటున్నటువంటి ఆ బంగ్లా పైన నిన్న మిస్సైల్ దాడిలో 14 మంది చనిపోయారు. మరి ఆ దాడిలోనే ఆ సంబంధించినటువంటి బాంబుల వర్షంలోనే మరి సయ్యద్ హఫీజ్ ఏమైనా చనిపోయి ఉంటాడా? దీనిపైన రకరకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన హఫీజ్ సయ్యద్ చచ్చిపోలేదు, ఆయన బతికే ఉన్నాడని చెప్పేసి ఒక పక్కన పాక్ వర్గాలు తెలుపుతూ ఉంటే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఆ దాడిలో మిస్సైల్ దాడిలో చనిపోయి ఉంటాడని చెప్పేసి భారత సైన్యం అంతా భావిస్తుంది. కానీ ఎక్కడ కూడా చనిపోయిండు అనేదానికి, చనిపోలేదు అని చెప్పేసి చెప్పడానికి ఎక్కడ కూడా ప్రత్యక్షమైనటువంటి ఆనవాళ్ళు అయితే ఇప్పటికైతే లేవు. సో ఎవరు అసలు హఫీజ్ సయ్యద్ అనేటోడు ఎవరు? హఫీజ్ సయ్యద్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టెర్రరిస్ట్. గతంలో 26/11 మనకు గుర్తే ఉంటుంది, ముంబై బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి కేసుల్లో ప్రధానమైనటువంటి సూత్రధారిగా పేరున్నటువంటి హఫీజ్ సయ్యద్. సో హఫీజ్ సయ్యద్ ప్రధానమైనటువంటి నగరాలను ఎంచుకొని వాటిపైన ఏ విధంగా దాడి చేయాలి, ఎట్లా బాంబుల వర్షం కురిపించాలి, ఏ విధంగా టెర్రరిస్టులను తయారు చేయాలన్నటువంటి దానిపైన ఒక రకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా చెప్పుకోవచ్చు. లష్కర్ తోయిబా సంబంధించినటువంటి చీఫే హఫీజ్ సయ్యద్. సో హఫీజ్ సయ్యద్ సంబంధించినటువంటి అంశాన్ని చూసుకుంటే, మొన్న ఏదైతే జరిగినటువంటి ఉగ్రవాదుల చేతిలో దాడిలో మరణించినటువంటి ఆ కుటుంబాలు కావచ్చు, ఆ ఉగ్రవాదుల దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ముఖ్యంగా సింధు నది జలాలని ఆపేస్తూ ఉన్నామని చెప్పేసి భారత్ ప్రకటన చేసిన తర్వాత ఒక పక్కన హఫీజ్ సయ్యద్ రెచ్చిపోయి మోదీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ సింధు జలాలను కనుక ఆపినట్టయితుంటే మోదీ నేను నీ రక్తం పారిస్తా, నీ రక్తం కళ్ళ చూస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. గతంలో చెప్పిండు. మరో పక్కన ప్రధాని మోదీకి సైతం కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా మీరు కనుక సింధు నది జలాలను ఆపినట్టయితే ఉంటే మీ రక్తం పారిస్తా అని చెప్పేసి కూడా ఆయనే గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటిది వ్యక్తే హఫీజ్ సయ్యద్. సో హఫీజ్ సయ్యద్ని మట్టు పెట్టినట్టుగానే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంబంధించినటువంటి స్థావరాలని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. మిసైళ్ల దాడి, బాంబుల దాడి కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈయనే ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తే మరి ఏదైతే లష్కర్ తోయిబా సంబంధించినటువంటి చీఫ్ హఫీజ్, అలాగే గతంలో కూడా బదర్సలను కూడా అడ్డు పెట్టుకొని జైషే మహమ్మద్ కూడా ఆపరేషన్ కూడా చేసేటువంటి వాడు. ముఖ్యంగా ఈ జైషే మహమ్మద్ గతంలో చాలా సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆపరేషన్లను ముఖ్యంగా ప్రధాన నగరాల్లో బాంబు పేలుల్లో సూత్రధారిగా, పాత్రధారిగా కూడా ఈయనను చెప్తా ఉంటారు. మరి ఈయనే మరణించిండా? నిజంగా ఈయన కనుక చచ్చిపోయినట్టయితే ఒక శుభవార్త ఇది. ఎందుకంటే ప్రధాన నగరాలను ఎంపిక చేసుకొని అమాయకమైనటువంటి ప్రజల్ని 10ల సంఖ్యలో మట్టు పెట్టేటువంటి ఒక ఉగ్రవాది, ఒక టెర్రరిస్ట్. మరి ఈ టెర్రరిస్ట్ బతికే ఉన్నాడా లేదా అనేది కూడా ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే లేదు. ఒక పక్కన ఆయన యొక్క అంత్యక్రియలు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి అంత్యక్రియలు సైతం కూడా ఈరోజు సాయంత్రం వరకు చేస్తామని చెప్పేసి ఒక పక్కన ప్రకటిస్తూ ఉన్నారు. మరి దాంట్లో ఇప్పుడున్నటువంటి హఫీజ్ సయ్యద్ కూడా ఉన్నాడా? ఆయన మృతదేహం కూడా ఉన్నదా? ఒకసారి చూసుకుంటే ఈ సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే దాంట్లో ప్రధానంగా కనపడతా ఉన్నది. ముఖ్యంగా నిన్న చేసినటువంటి మిసైల్స్ సంబంధించినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడిలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హఫీజ్ సయ్యద్ తలదాచుకుంటున్నటువంటి హఫీజ్ సయ్యద్ ఉన్నటువంటి ఆ నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం సైతం కూడా ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో అదంతా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనబడ్డది. మరి ఆ దాడి జరిగిన తర్వాత నిజంగా మరి హఫీజ్ సయ్యద్ బతికే ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అయితే దీనిపైన రకరకాలైనటువంటి సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా క్లారిటీ అయితే ఇప్పటివరకు అయితే ఇవ్వట్లేదు. నిన్న జరిగినటువంటి ఏదైతే భారత సైన్యం దాడి చేసినటువంటి దాని తర్వాత ఇక్కడ కనబడతా ఉన్నది. ఇదే ఈ సంబంధించినటువంటి విజువల్స్లో స్పష్టంగా కనపడతా ఉన్నది. బిల్డింగ్ మొత్తం అంతా కూడా నేలమట్టమైంది. అలాగే బిల్డింగ్ లోపల ఉన్నటువంటి భూమి సైతం కూడా 2 చోట్ల పెద్ద పెద్ద హోల్స్ పడడం జరిగింది. అంటే మిసైళ్ల దాడికి మరి బతికుండేటువంటి అవకాశం, ఒకవేళ హఫీజ్ సయ్యద్ కనుక దీంట్లోనే ఉంటే ఆయన బతికేటువంటి అవకాశం అయితే ఉండదు.
100% ఉండదు కూడా. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 14 మందికి పైన చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఆయన ఒక్కడు బతికి ఉండేటువంటి అవకాశం అయితే లేదు. కానీ పాక్ మాత్రం సమర్థించుకుంటూ ఉంది. ఇంకా దీనిపైన ఇంకేదో లేఖలు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలామంది కూడా నిన్న టెర్రరిస్టులు కూడా కొంతమంది పేరున్నటువంటి కొంతమంది టెర్రరిస్టులు మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు నిన్న జరిగినటువంటి దాడిలో చనిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చూద్దాం మరి మోస్ట్ వాంటెడ్ సంబంధించినటువంటి క్రిమినల్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని, అలాగే అది ఏ విధంగా ఆపరేషన్ సింధూరు ఏ విధంగా జరిగిందన్నటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే ఉంటే మనకు అందుతున్నటువంటి సమాచారం కనుక చూస్తే ముంబై ఉగ్రదాడి సూత్రధారి అయినటువంటి భారత్ మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయ్యద్ కూడా హతమైనట్టుగా తెలుస్తా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత్ ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుంటుందనే దానికి భారత ప్రభుత్వం ధీటైనటువంటి సమాధానం చెప్పింది. అంతేకాదు పాక్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సర్కార్ ఎయిర్ స్ట్రైక్ తో ధీటైనటువంటి సమాధానం చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు. భారత్ కొట్టినటువంటి దెబ్బకు పాక్లోని పలు ఉగ్ర సంస్థలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ దాడుల్లో భారత్ మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయ్యద్ మృతి చెందినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. హఫీజ్ సయ్యద్ ఈయనే. అలాగే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఉదయించినట్టుగా భారత ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో భారత ప్రభుత్వం అది చేసి చూపించింది. అంతేకాదు పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో లష్కరా ఏ తోయిబా, ఇజబుల్ ముజద్దీన్, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్ర శిబిరాలను ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ఎయిర్ స్ట్రైక్ తో మట్టుబెట్టింది. ఈ దాడిలో భారత మోస్ట్ వాంటెడ్ ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయ్యద్ మృతి చెందినట్టుగా కూడా నిఘా వర్గాలు కూడా తెలుపుతా ఉన్నాయి. మరోవైపు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కూడా మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని పాకిస్తాన్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. కానీ వాళ్ళు ఎట్లాగూ ధృవీకరించారు. వాళ్ళు ఒకవేళ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు చనిపోలేదని చెప్తారు. ఎందుకంటే కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనో లేకపోతే ఉంటే భారత్కు పేరు వస్తుందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒకవేళ వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా ఎక్కడ బహిర్గతం చేయకపోవచ్చు. మేము పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లోని నరేంద్ర మోడీ సర్కార్ పాకిస్తాన్తో ముందుగా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆపై పాకిస్తాన్ను దిగ్బంధనం చేసే పనిలో పడింది. ఆ తర్వాత హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్కు సింధు జలాలను ఆపేస్తే నరేంద్ర మోడీ మీ శ్వాస ఆపేస్తాం, భారత్లో రక్తపు టేరులు పారిస్తామని అల్టిమేట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. తాజాగా పాకిస్తాన్పై భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్లో లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ఉగ్రవాద కంచుకోటైన మురిగే ధ్వంసమైంది. ఇందులో పలువురు ఉగ్రవాదులు కూడా చనిపోయారు. వీళ్ళతో పాటు ముంబై దాడిలో మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యద్ మృతి చెందినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఉగ్రదాడిలో కాందహార్ విమానం ఐజాక్ లో మాస్టర్ మైండ్ మసూద్ అజహర్ కూడా చనిపోయినట్టు సమాచారం. 1999లో కందహార్ విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకువెళ్లారు. అప్పట్లో భారత ప్రభుత్వం మన దేశ ప్రయాణికులను రక్షించడంలో భాగంగా అప్పటి ప్రభుత్వం ఈ ఉగ్రవాది మసూద్ అజహర్ ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మసూద్ అజహర్ తో పాటు వారి కుటుంబ సభ్యులు మృతి చెందినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఎవరైతే మసూద్ అజహర్ ఎవరైతే ఉన్నాడో వాడు గతంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక విమానాన్ని కూడా హైజాక్ చేసి అక్కడి నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ తీసుకుపోయి ఈయనను ఎవరైతే మసూద్ అజహర్ అనేటోడు మీ అదుపులో ఉన్నాడు కాబట్టి వాడిని వదిలిపెట్టినట్టయితే ఈ సంబంధించిన ప్రయాణికులను వదిలిపెడతామని చెప్పడంతో వాళ్ళ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసం ఆ రోజు మసూద్ అజహర్ను కూడా భారత ప్రభుత్వం కూడా ఆయనను విడుదల చేయడం జరిగింది. వాడిని ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అతను కూడా చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన మోస్ట్ వాంటెడ్ సంబంధించినటువంటి కిల్లర్లు, అలాగే ఉగ్ర దాడులను ప్రోత్సహించేటువంటి వాళ్ళు కావచ్చు, ఉగ్ర సంస్థలు నడిపేటువంటి ఏవాహేములు కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ దాడిలోనే హఫీజ్ సయ్యద్ కూడా స్థావరం ధ్వంసం కావడంతో పాటు దాంట్లో ఉన్నటువంటి కొంతమంది చనిపోవడం, దాని తర్వాత దాంట్లోనే నివసిస్తున్నటువంటి దాంట్లోనే తలదాచుకుంటున్నటువంటి హఫీజ్ సయ్యద్ కూడా మృతి చెందినట్టుగానైతే ఇప్పటివరకు అయితే అందుతున్నటువంటి సమాచారం. చూడాలి మరి పాక్ ప్రభుత్వం అలాగే పాక్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సంస్థలు లష్కర్ తోయిబా సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అనుబంధ సంస్థలు ఏం చెప్తాయి, ఎలా చెప్తాయి అనేది కూడా చూడాలి. ఆ లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఇప్పటికే ఈ చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత్యక్రియలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి చేస్తామని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. చూద్దాం మరి హఫీజ్ సంబంధించినటువంటి సయ్యద్ కనుక మృతి చెందినట్టయితే ఇది భారత్కి పెద్ద రిలీఫ్ గానే చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఇప్పటికే ప్రధానికి వార్నింగ్ ఇచ్చి ఒక పక్కన నేను రక్తం పారిస్తా లేకపోతే శ్వాస తీసేస్తానని చెప్పినటువంటి ఈ మోస్ట్ వాంటెడ్ మరి అటువంటి వ్యక్తి భూమిపైన బ్రతికేటువంటి అర్హత అయితే లేదు. అమాయకమైనటువంటి ప్రజల్ని ఊచకోత కోసేటటువంటి ఒక నరరూప రాక్షసుడు హఫీజ్ సయ్యద్ చచ్చిపోయినటువంటి వార్త భారత ప్రజలు ఒక రకంగా ఒక స్టేట్మెంట్ని చూడాలన్నటువంటి
ఉత్కంఠమైనటువంటి దానికి ఆ సంబంధించిన వార్తను చూడాలని చెప్పేసి అయితే వాళ్ళు ఏదైతే గతంలో జరిగినటువంటి దాడులని ఇప్పటివరకు అయితే ప్రజలైతే మర్చిపోలేదు. ఆయన చనిపోయాడు అన్నటువంటి వార్త ఏదైతే ఉందో ఆ వార్త వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపేటువంటి వార్తగానే చెప్పుకోవచ్చు. చూద్దాం ఎప్పుడు వాళ్ళు ప్రకటిస్తారు. వాళ్ళు ప్రకటించకపోయినట్టు భారత సైన్యం ఏ విధంగా ఆఫీస్ పైన ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తెలుగు.